Hello everybody, I am Dr. Spurti, obstetrician gynecologist, consultant fertility specialist at Avni Fertility and Andrology, Kukatpalli branch. So today we will be discussing about the timing and frequency of sexual intercourse for a successful pregnancy. అంటే భార్యాభర్తలు ఏ టైంలో ఎన్నిసార్లు కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుందో ఇవాళ మనం చూద్దాం. సో జనరల్గా మనకి ప్రతి నెల ఏదైనా ఒక్క సైడ్ ఓవరీ నుంచి ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఎగ్ రిలీజ్ అవుతుందో దాన్ని ఫర్టైల్ పీరియడ్ అంటారు. ఆ ఫర్టైల్ పీరియడ్లో కనుక భార్యాభర్తలు కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. సో ఈ ఫర్టైల్ పీరియడ్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో చూసుకుందాం. నార్మల్గా పీరియడ్స్ మనకి రెగ్యులర్గా ఉన్నప్పుడు నెక్స్ట్ వచ్చే పీరియడ్ కన్నా 14 days ముందు ఎగ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఆ ఎగ్ రిలీజ్కి ఒక 4-5 days ముందు అండ్ ఎగ్ రిలీజ్ తర్వాత ఒక 3-4 days వరకు ఫర్టైల్ పీరియడ్ అంటారు. సో ఆ ఫర్టైల్ పీరియడ్లో భార్యాభర్తలు కనుక కలిస్తే ఆ స్పర్మ్ అంటే ఆ కణం వీర్య కణం వచ్చి ఆ అండాశయం నుంచి రిలీజ్ అయిన అండంని కలిసి అది ఎంబ్రియో లాగా ఫామ్ అయి అది ప్రెగ్నెన్సీ లాగా వస్తుంది. నార్మల్గా ఎగ్ రిలీజ్ అయిన తర్వాత 12 to 24 hours వరకు ఎగ్ ఉంటుంది. అదే స్పర్మ్ అయితే ఆల్మోస్ట్ 3 to 5 days స్పర్మ్ లైఫ్ స్పాన్ అనమాట. సో ఎప్పుడైనా ఓవ్యులేషన్ ముందు కలవడం ఇస్ అడ్వైజబుల్ రాదర్ దాన్ ఎగ్ రిలీజ్ అయిన రోజే కాకుండా ఎగ్ రిలీజ్ అయ్యే ఒక 4-5 days ముందు నుంచి కలిస్తే దట్ ఈస్ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ అ ప్రెగ్నెన్సీ. సో వేరే మెథడ్స్ ఏంటి, ఈ ఓవ్యులేషన్ అవుతుంది అని మనం ఎలా తెలుసుకోవాలి అంటే బయట మార్కెట్లో LH కిట్స్ అని దొరుకుతూ ఉంటాయి. ఈ LH కిట్స్ ఏంటంటే మీకు ఓవ్యులేషన్ని ప్రెడిక్ట్ చేస్తూ ఉంటుంది, ఎగ్ రిలీజ్ అయ్యే టైంని ప్రెడిక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఆ టైంలో మీరు కలిస్తే కనుక ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా సర్వైకల్ మ్యూకస్ టెస్ట్ అంటే మీ వెజైనల్ డిశ్చార్జ్ ఓవ్యులేషన్ అయ్యే టైంలో కొంచెం నార్మల్ కన్నా డిశ్చార్జ్ ఎక్కువ అవడము, ఇంకా సన్న తీగలాగా సాగడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా బేజల్ బాడీ టెంపరేచర్ అంటే నార్మల్గా మీకు ఓవ్యులేషన్ అయ్యే టైంలో మీ బాడీ టెంపరేచర్ అనేది 0.5 to 1 degree పెరుగుతుంది. సో ఇది ఎలా చూసుకోవాలంటే నార్మల్గా మీరు మార్నింగ్ లేసినప్పుడు బెడ్ పైన ఉండగానే అంటే ఇంకా బెడ్ దిగక ముందే టెంపరేచర్ చూసుకుంటే ఒక 0.5 to 1 degree పెరుగుతుంది. సో దట్ ఈస్ వన్ సైన్ ఆఫ్ ఓవ్యులేషన్. జనరల్గా కూడా ఓవ్యులేషన్ అయ్యేటప్పుడు సెక్షువల్ డ్రైవ్ అనేది ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా మీరు మీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే కనుక ఫాలిక్యులర్ ట్రాకింగ్ చేసి మీ ఎగ్ రిలీజ్ అయ్యే డేట్ మీకు అప్రాక్సిమేట్గా తెలుస్తుంది. సో ఈ ఫర్టైల్ పీరియడ్లో కనుక కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. సో హౌ ఫ్రీక్వెంట్లీ అనేది చూద్దాం ఇప్పుడు. సో ఎగ్ లైఫ్ స్పాన్ ఇస్ 12 to 24 hours అండ్ స్పర్మ్ ఇస్ 3 to 5 days. సో ఎవ్రీ 2 to 3 days ఆర్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఈ ఫర్టైల్ పీరియడ్లో కనుక కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి.